హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటెన్ అమూల్య. దిస్ ఇస్ శ్రవంతి. ఈ రోజు ఈ వీడియోలో మనం సిమిలర్ ట్రయాంగిల్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే సినాప్సిస్ అనేవి నేర్చుకుందాం. ఓకేనా? సిమిలర్ ఫిగర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమిలర్ ఫిగర్స్ అంటే ఏంటంటే టూ ఫిగర్స్ హ్యావింగ్ ద సేమ్ షేప్ బట్ ఆర్ నాట్ నెసెసరీ ఆఫ్ ద సేమ్ సైజ్ ఆర్ కాల్డ్ సిమిలర్ ఫిగర్స్. సిమిలర్ ఫిగర్స్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. ఈ మూడు కూడా సిమిలర్ ఫిగర్సే, బట్ డిఫరెంట్ రేడియస్ ఉంది, డిఫరెంట్ రేడియై కలిగి ఉన్నాయి. అయినప్పటికీ ఇవన్నీ సిమిలర్ ఫిగర్స్. అంటే సేమ్ షేప్ ఉంటే సిమిలర్ ఫిగర్స్. డస్ నాట్ మ్యాటర్ ద సైజ్, ఓన్లీ సేమ్ షేప్ ఉంటే సిమిలర్ ఫిగర్స్. ఓకేనా? అండ్ డిస్టెన్సెస్ ఆఫ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ కెన్ బి ఫౌండ్ యూజింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సిమిలర్ ఫిగర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ కాంగ్రుయెంట్ ఫిగర్స్. కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటే ఏం లేదు, ఒక ఆబ్జెక్ట్ మీద ఎగ్జాక్ట్లీ ఇంకొకటి కోయిన్సైడ్ కావాలి. ఇక్కడేమో 1 సెంటీమీటర్తో ఈక్వలేటరల్ ఉంది, ఇక్కడేమో 3 సెంటీమీటర్స్తో ఈక్వల్ ఉంది. అట్లా కాకుండా ఇక్కడ 1 సెంటీమీటర్, ఇక్కడ కూడా 1 సెంటీమీటర్ ఉంటే ఒకదాని మీద కోయిన్సైడ్ అయితే దోస్ ఆర్ కాల్డ్ కాంగ్రుయెంట్ ఫిగర్స్. డెఫినేషన్ చూడండి, టూ ఫిగర్స్ ఆర్ సెడ్ టు బి కాంగ్రుయెంట్ ఇఫ్ దే హ్యావ్ సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్. ఒకే షేప్ ఒకే ఆకారం రెండు సేమ్ ఉంటే కాంగ్రుయెంట్. ఓన్లీ సిమిలర్ షేప్స్, సేమ్ షేప్ ఉండాలి బట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నప్పటికీ అవి సిమిలర్ ఫిగర్. సేమ్ ఉంటాయి బట్ కాంగ్రుయెంట్ కావు. ఏ పాలిగాన్ ఇన్ విచ్ ఆల్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఈజ్ కాల్డ్ ఏ రెగ్యులర్ పాలిగాన్. రెగ్యులర్ పాలిగాన్ అంటే ఏం లేదు, ఆల్ యాంగిల్స్ ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్లో రెగ్యులర్ ఫిగర్ ఏంటిదంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్లో ఏంటిదంటే స్క్వేర్, ఎందుకంటే అన్ని 90 degrees ఉంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అట్లనే పెంటగాన్లో కనుక అన్ని యాంగిల్స్ ఏముండే ఆల్ సైజెస్ ఏముంటే రెగ్యులర్ పెంటగాన్, రెగ్యులర్ హెక్సాగాన్ అట్లా ఉంటుంది అన్నమాట. సో ఆల్ రెగ్యులర్ పాలిగన్స్ హ్యావింగ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్. నెక్స్ట్, టూ పాలిగన్స్ విత్ ద సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ సిమిలర్ ఇఫ్ ఆల్ ద కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ ద కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే టూ పాలిగన్స్ ఎప్పుడు సిమిలర్ అయితే అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రిలేటర్ తీసుకుందాం, రెక్టాంగిల్స్ తీసుకుందాం. ఇది 4, ఇది 2, ఇది 8, ఇది 4. అంటే యాంగిల్స్ మాత్రం కరెస్పాండింగ్ యాంగిల్స్ సేమ్ ఉండాలి, కరెస్పాండింగ్ సైడ్స్ మాత్రం సేమ్ ప్రపోర్షన్లో ఉండాలి. ఇక్కడ 1:2 ఉంటే ఇది కూడా 1:2. లెంత్ 2, 4 డబుల్ అయింది, ఇది కూడా డబుల్ అయింది. అంటే సేమ్ ప్రపోర్షన్లో ఉండాలి. సైడ్స్ ఏమో సేమ్ ప్రపోర్షన్లో ఉండాలి, అంటే రేషియోలో ఉండాలి. యాంగిల్స్ మాత్రం ఈక్వల్గా ఉంటే అప్పుడు ఆ టూ పాలిగన్స్ అనేవి సిమిలర్ polygons అయితే similar figures. Next, the ratio of the corresponding sides is referred to as scale factor or representative factor. దీనికి మధ్యలో ఉన్నటువంటి ఆ రేషియోని ఏమంటారంటే స్కేల్ ఫ్యాక్టర్ అంటారు. ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్, ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్, ఆల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఆల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అన్నీ కూడా సిమిలర్. ఇది 1 ఉంది, 2 ఉంది, ఇవన్నీ కూడా సిమిలరే. ఇక్కడ చిన్న సర్కిల్స్ నుండి పెద్ద ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్, ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్స్. టూ కాంగ్రుయెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్ బట్ టూ సిమిలర్ ఫిగర్స్ నీడ్ నాట్ బి కాంగ్రుయెంట్. చూడండి, ఆల్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ కూడా సిమిలర్ ఫిగర్స్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్వేర్ 1 సెంటీమీటర్ తీసుకుంది, ఇంకొక స్క్వేర్ కూడా 1 సెంటీమీటర్ ఉంది. ఇవి రెండు ఏమైతే ఒకదాని మీద ఒకటి కోయిన్సైడ్ అయితే పడుతుంది, దీస్ టూ ఆర్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ అండ్ ఆల్సో దీస్ టూ ఆర్ సిమిలర్స్. అంటే ఆల్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్ ఫిగర్స్ బట్ ఆల్ సిమిలర్ ఫిగర్స్ ఆర్ నీడ్ నాట్ బి కాంగ్రుయెంట్. కాంగ్రుయెంట్ కావాల్సిన అవసరం లేదు. దీనికి సిమిలర్ని ఇప్పుడు 2 తీసుకుంటే ఇవి రెండు సిమిలర్ అవుతాయి బట్ నాట్ కాంగ్రుయెంట్. అట్లా ఆల్ రెగ్యులర్ పాలిగన్స్ ఆఫ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ సచ్ యాజ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్, స్క్వేర్స్ ఎట్సెట్రా ఆర్ సిమిలర్. అన్ని రెగ్యులర్ పాలిగన్స్ కూడా సిమిలర్ ఫిగర్సే. A square ABCD and rectangular PQRS are of equal corresponding angles but their corresponding sides are not in proportion. The square ABCD and rectangular PQRS are not similar. ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా, కరెస్పాండింగ్ యాంగిల్స్ అనేవి సేమ్ ఉన్నాయి బట్ ఈ సైడ్స్ ఎట్లా ఉండాలి, ప్రపోర్షన్లో ఉన్నాయి. ఇక్కడ సైడ్స్ ఎట్లా ప్రపోర్షన్లో ఉన్నాయా లేవు, ఎందుకంటే ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఇవి రెండు ఈక్వల్గా లేవు. సో సేమ్ ప్రపోర్షన్లో లేవు కాబట్టి దీస్ టూ ఆర్ నాట్ సిమిలర్ ఫిగర్స్, ఎందుకంటే స్క్వేర్ వేరు, రెక్టాంగిల్ వేరు. నెక్స్ట్, ద కరెస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ABCD అండ్ ద rhombus PQ are equal but their corresponding angles are not equal, so they are not similar. According to similar figures కండిషన్ ఏంటి, యాంగిల్స్ అన్నీ సేమ్ ఉండాలి, సైడ్స్ మాత్రం ప్రపోర్షన్లో ఉండాలి. ఇక్కడ సైడ్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి, ప్రపోర్షన్లో ఉన్నాయి బట్ యాంగిల్స్ డిఫరెంట్ ఉన్నాయి, కరెస్పాండింగ్ యాంగిల్స్ అనేది సేమ్ లేవు. సో ఇవి రెండు కూడా
సిమిలర్ ఫిగర్స్ కావు. సర్కిల్స్ హ్యావింగ్ సేమ్ రేడియై ఆర్ కాన్గ్రియంట్. అంటే 1 సెంటీమీటర్ రేడియస్తో ఉన్న ప్రతి సర్కిల్ కూడా ఒకదానికొకటి కాన్గ్రియంటే. సర్కిల్స్ విత్ డిఫరెంట్ రేడియై నాట్ కాన్గ్రియంట్. ఫర్ ఎగ్జాంపుల్ 1 సెంటీమీటర్ రేడియైతో ఒక సర్కిల్ ఉంది, 2 సెంటీమీటర్ రేడియస్తో ఒక సర్కిల్ ఉంది. ఇవి రెండు సిమిలర్ ఫిగర్స్ బట్ నాట్ కాన్గ్రియంట్. 2 లైన్ సెగ్మెంట్స్ ఆర్ సెడ్ టు బీ కాన్గ్రియంట్ ఇఫ్ దే హ్యావ్ సేమ్ లెంత్. 2 లైన్ సెగ్మెంట్స్ ఎప్పుడు కాన్గ్రియంట్ అయితే వాటికి లెంత్ సేమ్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్ ఉంటాయి, ఇవి రెండు కాన్గ్రియంట్. ఒకవేళ 3 సెంటీమీటర్స్ ఉంది, ఇంకొక 2 సెంటీమీటర్స్ ఉంది అనుకో, ఇవి రెండు సిమిలర్ ఫిగర్స్. అండ్ ద రేషియో 3/2 ఈజ్ కాల్డ్ స్కేల్ ఫ్యాక్టర్. ఆల్ సర్కిల్స్ హ్యావ్ సేమ్ షేప్, దే ఆర్ సిమిలర్. అంటే సేమ్ షేప్ ఉన్న ప్రతిదీ కూడా సిమిలర్ ఫిగర్సే. ద సింబల్ ఫర్ ఈ సిమిలర్ టు ఈజ్ లైక్ దిస్, సిమిలర్. అండ్ ద సింబల్ ఫర్ కాన్గ్రియంట్ ఈజ్ టు ఈక్వల్ మీద సిమిలర్ పెట్టేస్తే దిస్ ఈజ్ కాల్డ్ కాన్గ్రియంట్ సింబల్. Famous Greek mathematician Thales stated that the ratio of any two corresponding sides in equal angular triangles is always the same irrespective of their sizes. అంటే సేమ్ ఈక్వి యాంగులర్ ఉన్నటువంటి 2 ట్రయాంగిల్స్ని తీసుకున్నప్పుడు వాటి సైడ్స్ యొక్క రేషియో అనేది సేమ్గా ఉంటుందట, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సైజ్. అంటే వాటి సైడ్స్తో సంబంధం లేకుండా ఇది ఏ రేషియోలో ఉంటే ఇవి కూడా అదే రేషియోలో ఉంటుందని చెప్పడం. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ థేల్స్ థీరం. ఈ థేల్స్ థీరంలో ఏం చెప్తారంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి, దానికి కనుక ఏదైనా ఒక సైడ్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేసినప్పుడు, ఇట్లని కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం, ఈ సైడ్కి ప్యారలల్ ఒక లైన్ డ్రా చేసినప్పుడు ఈ లైన్ అనేది మిగతా 2 సైడ్స్ని ఈక్వల్ రేషియోలో డివైడ్ చేస్తుంది. చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాడు, బీసీకి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేస్తే ఈ డిఈ అనేది ఈ రిమైనింగ్ 2 సైడ్స్ని ఈక్వల్ రేషియోలో డివైడ్ చేస్తుంది. రేషియో రావాలంటే ఏం చేయాలి? AD/DB ఈజ్ ఈక్వల్స్ టు AE/EC. దిస్ ఈజ్ కాల్డ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. దీన్నే థేల్స్ థీరం అని కూడా అంటారు. దీనికి కాన్వర్స్ ఏంటంటే కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనకు దగ్గర ఒక ట్రయాంగిల్ ఉంది, ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని ఈక్వల్ రేషియోగా డివైడ్ చేసేటట్టు ఒక లైన్ డ్రా చేసినాం అనుకో, ఈ లైన్ అనేది ఖచ్చితంగా ఈ 3rd సైడ్కి ప్యారలల్గా ఉంటుంది. అర్థమైందా? ప్యారలల్గా డ్రా చేస్తేనేమో ఈక్వల్గా కట్ చేస్తుంది, మనం ఈక్వల్గా కట్ చేసేటట్టు డ్రా చేస్తేనేమో అదేమో 3rd సైడ్కి ప్యారలల్గా ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. నెక్స్ట్, ఇఫ్ 3 or more parallel lines are intersected by 2 transversals, then the intercepts made by them on the transversals are ప్రపోర్షనల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 లైన్స్ ఉన్నాయి అనుకోండి, ప్యారలల్ లైన్స్, వీటిని 2 ట్రాన్స్వర్స్ కట్ చేస్తే, అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ప్యారలల్ లైన్స్ని ఒక లైన్ డ్రా చేస్తే దాన్ని ఏమంటారు? డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్వర్స్. ఇటువంటి 2 ట్రాన్స్వర్స్ ఉంటే కనుక వాటిని నేమింగ్ ఇచ్చుకుందాం. PQR ఒక ట్రాన్స్వర్సల్, EFG ఒక ట్రాన్స్వర్సల్. 2 ట్రాన్స్వర్స్ ఉంటే వాటి ఇంటర్సెప్ట్స్ అట. చూడండి, సో PQ/QR ఈజ్ ఈక్వల్స్ టు EF/FG. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇటు కూడా సేమ్ రేషియోలో కట్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్, 2 triangles are similar if their corresponding angles are equal, their corresponding sides are in the same ratio. ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంటే యాంగిల్స్ అన్నీ సేమ్ ఉండాలి, ఓకేనా? కానీ ఈ సైడ్స్ యొక్క రేషియో మాత్రం ప్రపోర్షన్లో ఉండాలి. యాంగిల్ క్రైటీరియన్ ఫర్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. If in 2 triangles corresponding angles are equal, then their corresponding sides are in the same ratio or proportional, and hence the 2 triangles are similar. For example, ఇందులో యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ D, B ఈజ్ ఈక్వల్ టు E, C ఈజ్ ఈక్వల్ టు F ఉంది అనుకో, ఖచ్చితంగా వీటి మధ్య సైడ్స్ అని ఎట్లుంటాయట? ప్రపోర్షనల్గా ఉంటాయి. దట్ ఈస్ AB/DE ఈజ్ ఈక్వల్స్ టు BC/EF ఈజ్ ఈక్వల్స్ టు AC/TF. దీన్నే AAA క్రైటీరియన్ ఫర్ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు. సేమ్ ఇట్లనే ఇది అందరికి తెలుసు. SS అంటే సైడ్ 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటే కనుక వీటి యొక్క యాంగిల్స్ కూడా సేమ్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఏమో 3 యాంగిల్స్ సేమ్ ఉంటాయి, వీటి సైడ్స్ సేమ్ ప్రపోర్షన్లు ఉంటాయి. ఒకవేళ 3 సైడ్స్ సేమ్ ఉంటాయి, వాటి యాంగిల్స్ సేమ్ ఉంటాయి. ఓకేనా? ఇదొకటి. SAS అంటే సైడ్ యాంగిల్ సైడ్. ఇక్కడ సైడ్ యాంగిల్ సైడ్, ఇందులో కూడా సైడ్ యాంగిల్ సైడ్ అంటే ఖచ్చితంగా 3rd సైడ్ కూడా సేమ్ ప్రపోర్షన్ని కలిగి ఉంటుంది. ఓకేనా? ఇద్దరు చూడండి, యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ D, AB/DE
డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్ ఉంటే ఖచ్చితంగా ఏమైతే ఇవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్, ఎందుకంటే ఇవి రెండు కూడా ఈక్వల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వన్ యాంగిల్ ఆఫ్ అనదర్ యాంగిల్ అండ్ ద బైసెక్టర్ ఆఫ్ దీస్ ట్రయాంగిల్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద ఆపోజిట్ సైడ్ ఇన్ ద సేమ్ రేషియో దెన్ ద టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. అంటే ఇక్కడ నుండి డ్రా చేసినటువంటి బైసెక్టార్ అనేది ఈ రెండింటిని ఈక్వల్గా కట్ చేస్తే దోస్ టూ ఫిగర్స్ ఆర్ సెట్ టు బి సిమిలర్ ట్రయాంగిల్స్. ఏ కొరోలరీ, if two angles of a triangle are equal to the two angles of another triangle, then the third angle of both the triangles are equal to the angle sum property of triangle. చూడండి, యాంగిల్ కొరలేరు ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి ఉంది, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ ఉంటే ఖచ్చితంగా యాంగిల్ సి అనేది యాంగిల్ ఎఫ్ అవుతుంది. ఎందుకంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారం సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60 ఉందనుకుందాం, ఇది కూడా 60 ఉంటుంది. ఇప్పుడు 50 ఉందనుకో, ఇది కూడా 50 ఉందని ఆల్రెడీ ఇచ్చిండు. 60 + 50 ఎంత 110. యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారం ఇది 70 ఉంది. సో ఇది 70 ఉంది కాబట్టి ఇది కూడా 70 ఉంది. అర్థమైందా? సో రెండు యాంగిల్స్ సిమిలర్గా ఉంటే థర్డ్ యాంగిల్ కూడా ఆటోమేటిక్గా సేమ్ ఉంటుంది, ఎందుకంటే డ్యూ టు యాంగిల్ సమ్ ప్రాపర్టీ. The line segment is joining midpoints of the sides of a triangle from four triangles, each of which is similar to the original triangles. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఉంది, ప్రతి దానిలో మిడ్ పాయింట్ ఉంది, అంటే కరెక్ట్ హాఫ్ డిస్టెన్స్ అన్నట్టు. ఇప్పుడు డ్రా చేసిన ఈ ట్రయాంగిల్ అనేది ఒరిజినల్ ట్రయాంగిల్కి సిమిలర్ ఫిగర్ అంట, అంతే, ఏం లేదు. ఓకేనా? నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద రేషియో ఆఫ్ దర్ కరస్పాండింగ్ సైడ్స్. ఎందుకంటే సైడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి, సైడ్స్కి ప్రపోర్షనల్గా ఉంటుంది కాబట్టి రేషియో కూడా సైడ్స్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. చూడండి, దిస్ ఈజ్ ట్రయాంగిల్ ఏబీసీ, దిస్ ఈజ్ ట్రయాంగిల్ డిఎఫ్. ఏబీ స్క్వేర్ బై డిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ స్క్వేర్ బై ఈఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై డిఎఫ్ స్క్వేర్. ఓకేనా? ఇంకా ఇక్కడ చూడండి 3 more ఇంపార్టెంట్ పాయింట్స్. ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వియాంగులర్ అంటే సేమ్ యాంగిల్స్ కానీ కలిగి ఉంటే, దెన్ ద రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్ ఈజ్ ద రేషియో ఆఫ్ కరస్పాండింగ్ మీడియన్స్. అంటే మిడ్ పాయింట్కి డ్రా చేసినటువంటి రేషియోకి ఈ సైడ్స్ అనేటివి ప్రపోర్షన్గా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈక్వియాంగులర్ ఉన్నప్పుడే రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్ ఈజ్ సేమ్ యాజ్ ద రేషియో ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్ ఆఫ్ బైసెక్టార్ సెగ్మెంట్స్. ఒకవేళ సేమ్ ఈక్వియాంగులర్ ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు వీటి యాంగులర్ బైసెక్టార్కి కూడా కరస్పాండింగ్ రేషియోలోనే ఉంటాయి. దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే కరస్పాండింగ్ ఆల్టిట్యూడ్స్ అంటే ఉన్నతి, కరెక్ట్ పర్పెండిక్యులర్స్ డ్రా చేయాలన్నమాట. వీటికి కూడా ప్రపోర్షన్లోనే ఉంటాయి. ఏంటి? సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ అనేటివి ఈ ఆల్టిట్యూడ్స్కి ప్రపోర్షన్లో ఉంటాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక్కడ చూడండి. ఇఫ్ ఏ పర్పెండిక్యులర్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ద వర్టెక్స్ ఆఫ్ ద రైట్ యాంగిల్ టు ద రైట్ ట్రయాంగిల్ టు ద హైపోటెనస్, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఆల్టిట్యూడ్ డ్రా చేస్తే కనుక ఆల్రెడీ 90 degrees ఉంటుంది కదా. దెన్ ద ట్రయాంగిల్స్ అండ్ ద బోత్ సైడ్స్ 1 and 2 ఆర్ పర్పెండిక్యులర్ ఆర్ సిమిలర్ టు ద హోల్ ట్రయాంగిల్. ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ ట్రయాంగిల్గా ఉంటాయట. దేనికి? మన ఒరిజినల్ ట్రయాంగిల్కి సిమిలర్ ట్రయాంగిల్గా ఉంటాయి. ఆల్సో ద స్క్వేర్స్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద టూ పార్ట్స్ ఆఫ్ ద హైపోటెనస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఏబిసి ఉంది, ఇక్కడ నుండి దీనికి ఆల్టిట్యూడ్ డ్రా చేస్తే కనుక ఈ ఆల్టిట్యూడ్ స్క్వేర్ అనేది బీడీ స్క్వేర్ అనేది ఏడి ఇంటూ డీసీగా ఉంటుందట. ఓకేనా? మళ్ళీ ఇవి రెండు ట్రయాంగిల్స్ కూడా ఒరిజినల్ ట్రయాంగిల్కి సిమిలర్ ట్రయాంగిల్గా ఉంటాయి. నెక్స్ట్, పైథాగరస్ థీరం అంటే ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది అందరికీ తెలుసు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దీస్ టూ ఆర్ సైడ్స్, దిస్ ఈజ్ లాంగెస్ట్ సైడ్ ఈజ్ కాల్డ్ హైపోటెనస్ అండ్ ద హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ దేర్ సైడ్స్. దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి, దిస్ ఈజ్ రైట్ యాంగిల్. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఎట్లయినా రాసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ పైథాగరస్ థీరం. కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థీరం. ఇన్ ఏ ట్రయాంగిల్, ఇఫ్ ద స్క్వేర్ ఆఫ్ వన్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ద sum of the squares of the other two sides, then the angles opposite to the first side is a right angle. For example, AC square is equals to AB square plus BC square అయిందనుకో, ఇక్కడ దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటిది? ఏసీకి ఆపోజిట్ బి. సో బి దగ్గర 90 degrees ఉంటుందట. ద ఆపోజిట్ ద ఫస్ట్ సైడ్, ఏసీకి ఆపోజిట్ సైడ్ అంటే లేనిదే కదా బి దగ్గర రైట్ యాంగిల్ ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ ఉంటే ఏబీ స్క్వేర్ కదా. సో లేని సైడ్ ఏంటి? సో సి దగ్గర రైట్ యాంగిల్. ద ఆపోజిట్ ఆఫ్
first side is called right angle. Okay. Next, Baudhayana theorem about 800 BC. The diagonal of a rectangle produces itself. The same area is produced by its both sides, that is length and breadth. In rectangle ABCD, area produced by diagonal AC is equals to AC into AC square. The area produced by the length AB into BA is AB square. Area produced by the breadth BC into BC square. Hence, AC square is equals to AB square plus BC square. Which means, for example, let us take length x and breadth y. So, in a rectangle, opposite sides are equal. So, x ki x, y ki y. Then, its diagonal is given by AB square into BC square, that is x square plus y square, x square plus y square. Here x square is nothing but length of product of the length, and y square is product of the breadth. X square is product of the lengths and y square is the product of breadths. So area produced by the diagonal is equals to AC square. Okay, now that is x square plus y square. That is AB square plus BC square. Next, in a triangle 3 times, the sum of the squares of the sides of a triangle is equal to the 4 times the sum of the squares of the medians of the triangle. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ట్రయాంగిల్ ఉంది ఏబీ స్క్వేర్. ఇందులో ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్, దీనికి 3 టైమ్స్ వేస్తే ఎంత వస్తుందో వాటి మీడియన్స్ ఉన్నాయి కదా, ఏడీ స్క్వేర్ ప్లస్ బీఈ స్క్వేర్ ప్లస్ సిఎఫ్ స్క్వేర్కి 4 టైమ్స్ ఉంటుంది. అంటే 3 times of the sum of the squares of the sides of a triangle to 4 times the sum of the squares of the medians of the triangle. ఈజీ గుర్తుపెట్టుకోండి. ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఏబీసీ, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్కి 3 టైమ్స్ ఎంత ఉంటుందో దీని ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ మీడియన్స్. 3 టైమ్స్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ మీడియన్స్ అని గుర్తుపెట్టుకోండి. 3s ఈజ్ ఈక్వల్ టు 4m's. అదేంటిది సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సైడ్స్. ఓకేనా. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఎ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిడీ స్క్వేర్ ప్లస్ డిఏ స్క్వేర్ ఎంత ఉంటుందో బీడీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ కూడా అంతే ఉంటుంది. ఇది రాంబస్ యొక్క ప్రాపర్టీ. ఓకేనా. ఫర్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ద రేషియో ఆఫ్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్. అంతే కదా. ఫర్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకుంటే కనుక వీటి పెరిమీటర్ అనేది ఈ పెరిమీటర్కి కరస్పాండింగ్ రేషియోలో ఉంటుంది. ద లైన్ డ్రాన్ ఫ్రమ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ ప్యారలల్ టు అనదర్ సైడ్ బైసెక్ట్ ద థర్డ్ సైడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఇందులో మిడ్ పాయింట్ నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేద్దాం అనుకుంటే ఇది థర్డ్ సైడ్ని బైసెక్ట్ చేస్తుందంట. అంటే ఒక దగ్గర మిడ్ పాయింట్ తీసుకొని రెండో సైడ్కి ప్యారలల్గా డ్రా చేస్తే థర్డ్ సైడ్ని బైసెక్ట్ చేస్తుంది అని అర్థం. ఓకేనా. ద లైన్ జాయినింగ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ 2 sides ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్ అండ్ హాఫ్ ఆఫ్ ద థర్డ్ సైడ్. సేమ్ ఇప్పుడు ద లైన్ జాయినింగ్ మిడ్ పాయింట్ ఆఫ్ ద 2 sides, ఇక్కడ మిడ్ పాయింట్ ఈజ్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్ అండ్ హాఫ్ ఆఫ్ ద థర్డ్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉందనుకో, ఇందులో హాఫ్ ఇది ఉంటుంది, 3 ఉంటుంది అనమాట. The areas of 2 similar triangles are equal, then the triangles are congruent. అంటే ఏరియా అంటే ఏంటి, ద ప్లేస్ ఆక్యుపైడ్ బై అన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఎంత ప్లేస్ ఉంది, ఇక్కడ కూడా అంతే ప్లేస్ ఉంటే those 2 are congruent figures. The area of 2 similar triangles are in the ratio of the squares of the corresponding medians. అంటే సిమిలర్ ఫిగర్స్ యొక్క ఏరియా సేమ్గా ఉంటే కాంగ్రుయెంట్ ఫిగర్స్. అదే 2 సిమిలర్ ఫిగర్స్ యొక్క ఏరియా ఎలా ఉంటుందంటే వీటి యొక్క మీడియన్స్ అంటే మిడ్ పాయింట్కి డ్రా చేసినట్టు లైన్స్ ఉంటే ఈ కరస్పాండింగ్ రేషియోలో వీటి ఏరియా అనేది ఉంటుంది. ఓకేనా. ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 1/4 ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద ఒరిజినల్ ట్రయాంగిల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఉంది, వాటి మిడ్ పాయింట్స్ నుండి ఒక లైన్ డ్రా చేస్తే ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక 40 సెంటీమీటర్స్ ఉంటే ఇప్పుడు ఇందులో 1/4 అంటే 10 సెంటీమీటర్స్ ఇది ఉంటుంది. ఎందుకంటే మొత్తం 4 ఈక్వల్ పార్ట్స్ అవుతాయి కదా, మొత్తం 40 అనుకుంటే ఇది 10 అట్లా. సో 1/4 ఆఫ్ ఒరిజినల్ ట్రయాంగిల్, దట్ ఈస్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ట్రయాంగిల్ ABC, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC.
నెక్స్ట్ రేషియో ఆఫ్ యాంగిల్స్ అండ్ కరస్పాండింగ్ ఆపోజిట్ సైడ్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ రేషియోస్ 1:2:3లో ఉన్నాయి, అంటే 180, మొత్తం సమ్ 180 కదా యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారం. సో మొత్తం ఎన్ని 6 పార్ట్స్ చేసారు. ఫర్ ఎగ్జాంపుల్ 30, 60, 90 ఉంటే వాటి యాంగిల్స్ ఎట్లా ఉంటాయి అంటే 1:3:2. ఇది ఎట్లా వచ్చిందంటే సైన్ అప్లై చేయాలి. sin 30 అంటే 1/2, sin 60 అంటే √3/2, sin 90 అంటే 1. డినామినేటర్లో రేషియోస్లో డినామినేటర్స్ ఉంటుంది కాబట్టి 2 మల్టిప్లై చేస్తే ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే 1:√3:2. నెక్స్ట్ 1:1:2 అంటే 45, 90 degrees ఉంది అనుకుందాం. sin 45 అంటే 1/2, sin 45 1/2, sin 90 1. √2 డినామినేటర్లో ఉండదు కాబట్టి రూట్తో మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ √2 వస్తాయి. 1:1:2. నెక్స్ట్ 1:1:1 అంటే 60, 60, 60. sin 60 ఎంత 2, √3/2. అన్ని క్యాన్సిల్ అయితే 1:1:1. ఇది రేషియో ఆఫ్ యాంగిల్స్ అండ్ రేషియో ఆఫ్ ఆపోజిట్ సైడ్స్. సెంటెన్స్ విచ్ ఈజ్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ బట్ నాట్ బోత్ ఈజ్ కాల్డ్ ఏ సింపుల్ స్టేట్మెంట్. సింపుల్ స్టేట్మెంట్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పగలగాలి. ఓకే, అట్లా ఉంటే దాన్ని స్టేట్మెంట్ అంటారు. తెలుగులో మనకి ప్రవచనాలు సమతులు అని ఉంటుండే కదా 10th క్లాస్లో. ప్రవచనాలు, స్టేట్మెంట్ అంటే ప్రవచనం. ఏ స్టేట్మెంట్ ఫార్మ్డ్ బై కంబైనింగ్ 2 or more సింపుల్ స్టేట్మెంట్ ఈజ్ కాల్డ్ కాంపౌండ్ స్టేట్మెంట్. 2 కన్నా ఎక్కువ స్టేట్మెంట్స్ ఉంటే దట్ ఈస్ కాంపౌండ్ స్టేట్మెంట్. A compound statement of the form if then is called conditional or implication. If then తో ఉంటే దాన్ని ఏమంటారు కండిషనల్ ఆర్ ఇంప్లికేషన్ అంటారు. A statement obtained by modifying the given statement by not అనే వర్డ్ని యూజ్ చేసి రాస్తే దట్ ఈస్ కాల్డ్ negation. If 3-dimensional shape is transformed into a similar shape using a scale factor k, then each side of the resulting shape is equal k into corresponding side of the given shape, and area is equal to k square, and volume is equals to k cube. In size transformation with scale factor k, if k greater than 1, the resulting figure is an enlargement. ఓకేనా, అంటే ఒరిజినల్ ఫిగర్ కన్నా పెద్దగా ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ మ్యాగ్నిఫికేషన్. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ k greater than 1, the resulting figure is reduction, that is k less than 1, that is reduction, diminished of the original figure. ఇప్పుడు కొత్త డైలేషన్ అని ఉంది, డైలేషన్. increasing or decreasing in the resulting figure is called dilation. Next, for example, if k is equal to 1, the resulting figure is congruent to the original figure. ఓకేనా, దీన్ని ఎన్లార్జ్ చేసినా లేదా రిడక్షన్ చేసినా దట్ ప్రాసెస్ is called dilation. So these are the important concepts in similar figures. We will discuss some questions in similar figures in next class. Thank you for watching.